Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodumuru. ఎస్ స్టెట్కి సంబంధించినటువంటి సైన్స్ పార్ట్ అయితే చూస్తున్నాం. అండ్ 6th క్లాస్లో మరొక 2 యూనిట్స్ అయితే చూద్దాం ఈరోజు సెషన్లో. నీరు మనకు ప్రాణాధారం ఒకటి, అదేవిధంగా మరొక విద్యుత్కు సంబంధించిన మరొక యూనిట్ అయితే ఉంటుంది. 11th and 12th యూనిట్స్ అయితే చూద్దాం. చాలా క్విక్గా చూద్దాం, తక్కువ టైంలో విషయాన్ని అయితే అందించడానికి ప్రయత్నిస్తాను. అండ్ దీనిలో వచ్చేసి మనకి మేజర్గా టెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎస్జిటి వాళ్ళకి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వారికి అయితే యూస్ఫుల్గా ఉండేటువంటి క్లాస్. లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. నీరు మనకు ప్రాణాధారం, నీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ లేదు. అండ్ ఈ పేజ్లో మనకు బాటమ్ లైన్ వచ్చేసి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది, గుర్తుపెట్టుకోండి బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగేందుకు ఛాన్స్ ఉంటుందంటే, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది ఎంత పరిమాణం నీటితోటి సరిపెట్టుకుంటున్నారు 6 లీటర్ల నీటి కన్నా తక్కువ పరిమాణంతో, లేదంటే ప్రపంచవ్యాప్తంగా 6 లీటర్ల నీటి కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకునే వారి సంఖ్య ఎంత అంటాడు. సో బిలియన్ కన్నా ఎక్కువ మంది, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ని ఇలా క్వశ్చన్ చేసేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ దాంట్లో జనరల్గా నీటి అవసరాలు ఏంటనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో కూడా స్పెసిఫిక్గా పర్టికులర్ పాయింట్ అంటే ఏం లేదు. అండ్ బాటమ్ లైన్ చూసినట్లయితే ఇక్కడ 2 అడుగుల ఎత్తు ప్రవహించేటువంటి నీరు, ఎక్కువ అవసరం లేదండి. 2 అడుగుల ఎత్తు నీరు అంటే ఆల్మోస్ట్ ఇంత ఉంటుందండి, అంటే 24 సెంటీమీటర్స్, సో 24 ఇంచెస్. సో అంత ఎత్తులో ప్రవహించేటువంటి నీరు ఏదైతే ఉందో చాలా విపరీతమైన ఫోర్స్ తోటి ఉంటుందండి. పెద్ద వాహనాలు సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. చూడండి ఇక్కడ గమనించండి, 2 అడుగుల ఎత్తు అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. గమనించండి, ఇన్ని అడుగుల ఎత్తు ప్రవహించే నీటిలో వాహనాలు నడపకూడదు అంటాడు. 2 అడుగుల ఎత్తు ప్రవహించేటువంటి నీరు. సో 2 లేదంటే అంతకంటే ఎక్కువ అడుగుల ఎత్తు ఏదైతే నీరు ప్రవహిస్తుందో దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా వాహనాలు నడపకూడదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్రామంలో ఉండేటువంటి నీళ్ళ ట్యాంకులు ఉంటాయి. సో గ్రామానికి మొత్తం సరఫరా చేసేందుకు పెద్ద నీటి ట్యాంకులు ఉంటాయి కదా, దాంట్లో ఉండేటువంటి నీటి సామర్థ్యాన్ని దేంట్లలో అంటే ఏ యూనిట్స్లో కొలుస్తారు, ఏ ప్రమాణంలో కొలుస్తారంటే నీళ్ళ ట్యాంకులో పట్టేటువంటి నీటి సామర్థ్యాన్ని గ్యాలన్స్, అదేవిధంగా లేదంటే లీటర్లో కొలుస్తారు. గమనించండి, అదొక పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనకు పల్లెటూర్లు కావచ్చు, లేదంటే కాలనీస్లో కావచ్చు, పెద్ద ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్లో ఎంత నీరు పడుతుంది అనేది ఎలా తెలుస్తుందంటే గ్యాలన్లో, అదేవిధంగా లీటర్లో కొలుస్తూ ఉంటారన్నమాట. సో 1000 లీటర్ కెపాసిటీ, 10,000 లీటర్ కెపాసిటీ, లేదంటే ఇన్ని గ్యాలన్ల కెపాసిటీ ఉంటుంది. కంపల్సరీ అక్కడ యూనిట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నీటి నిల్వ చేసేటువంటి రిజర్వాయర్స్ ఉంటాయి కదా, నీటి మట్టాన్ని వచ్చేసి అడుగుల్లో కొలుస్తుంది. ఇదేమో నీటి మట్టం, ఇదేమో నీటి సామర్థ్యం, గమనించాలి. సో అడుగుల్లో కొలుస్తుంటారు. వరదలు వచ్చిన ప్రాజెక్టుల నుంచి విడుదల చేసేటువంటి నీటి పరిమాణాన్ని మాత్రం క్యూసెక్కుల్లో తెలియజేస్తారు. గమనించాలి, రిజర్వాయర్లో నిల్వ ఉంచే నీటి సామర్థ్యం అన్నప్పుడు, సో సామర్థ్యం కాదు, అంటే నీటి మట్టం అన్నప్పుడు మాత్రం అడుగులు. అదేవిధంగా వరద వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేటువంటి నీటి పరిమాణం ఏదైతుందో దాన్ని మాత్రం క్యూసెక్కుల్లో తెలియజేస్తారు. గమనించాలి. సో క్వశ్చన్ని బట్టి ఆన్సర్ చేయండి. సో అక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసేటువంటి నీటి పరిమాణాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారంటున్నారా, లేదంటే నీటి నిల్వ ఉంచే రిజర్వాయర్లో నీటి మట్టాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారంటున్నారా. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో దాన్ని బట్టి గమనించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ క్యూసెక్ అనగా ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ అండి. అంటే ఒక సెకండ్కి ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్ల వాటర్ అనేది బయటికి రిలీజ్ చేస్తున్నాడు. క్యూసెక్ అంటే దీని అర్థం అనమాట. ఓకేనా. క్యూసెక్, క్యూసే అంటే సెంటీమీటర్, క అంటే సెకండ్ అండి, అందుకని క్యూసెక్ అంటున్నాం దాన్ని. రైట్, ఇది ఒకటి గమనించండి డెఫినెట్గా. అండ్ రైట్ సైడ్ కాలంలో చూసినట్టయితే ఏమీ లేదు ఇక్కడ. ఇంకా బాటమ్ లైన్కి వెళ్ళిపోదాం. సో వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం. దాని యొక్క ఫుల్ ఫామ్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, రాడార్ యొక్క ఫుల్ ఫామ్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ రాడార్ను ఉపయోగించేసి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. సో ఈ క్వశ్చన్ ఎలా అడిగేందుకు ఛాన్స్ ఉంది అని చూసినట్టయితే, వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ పరికరాన్ని ఉపయోగించేసి వేటి గురించి తెలుసుకుంటారు అంటే వర్షం మరియు మంచు, లేదంటే వర్షం మరియు మంచు వాటి యొక్క వివరాలను తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి పరికరం పేరేమిటి, రాడార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి. ఇలా 3 రకాలుగా అడిగేందుకైతే ఛాన్స్ అయితే కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ పేలో చూసినట్లయితే మనకి పర్టికులర్గా ఏమీ లేదండి ఇక్కడ. అండ్ రైట్ సైడ్ కాలంలో చూద్దాం. ఇక్కడ మనకి వాటర్ ఏదైతే ఉందో వాటర్ ఎలాంటి పళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనేది గమనించండి. ఇక్కడ పుచ్చ, బత్తాయి, సొర, దోస, ఇక్కడ 4 పండ్లు ఇచ్చాడు. 4 పండ్లు కూడా గుర్తుపెట్టుకోండి. పుచ్చ, బత్తాయి,
అదేవిధంగా పుచ్చబత్త ఏమో పండ్లండి, గమనించండి. సో సొర దోస ఏమో కూరగాయలు. గమనించాలి, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగింది ఛాన్స్ ఉందంటే క్రింది వాటిలో నీటి పరిమాణాన్ని ఎక్కువ గల కూరగాయలు ఏమిటి అంటాడు. పుచ్చ, బత్తాయి, సొర, దోస, పైవన్నీ అంటాడు. పైవన్నీ పెట్టకూడదు, ఎందుకంటే క్వశ్చన్లో కూరగాయలు అన్నప్పుడు సొర దోస పెట్టండి, పండ్లు అన్నప్పుడు పుచ్చ అదేవిధంగా బత్తాయి పెట్టాల్సి ఉంటుంది. గమనించండి అదొకటి. అండ్ ఇంకా చూసినట్టయితే మన శరీరం బరువులో వచ్చేసి 70% నీరే ఉంటుంది, 70% నీరు ఉంటుంది. ఓకేనా? సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. మరి భూమి మీద నీరు చూసినట్టయితే మొత్తం భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీరు ఉంటుందండి. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీరే ఉంటుంది. ఇది ఒక పాయింట్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అగైన్ విల్ కమ్ టు ద బాటమ్ లైన్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తూ ఉన్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేందుకే ఛాన్స్ ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఎంతమంది నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారా? ఇండియా కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ల మంది కంటే ఎక్కువగా. గమనించాలి అదొకటి. రైట్. ఇంకా బాటమ్ లైన్లో చూసాం. రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాము. రక్షిత మంచినీటి సరఫరా దశలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో గతంలో ఒకసారి అడిగాడు క్వశ్చన్ ఇది. రక్షిత మంచినీటి సరఫరాలో ఉండేటువంటి దశలు ఏంటంటే ఫస్ట్ చెరువు నీటిని వడపోస్తారు. వడపోసిన తర్వాత ఏరేషన్ అంటే గాల్లోకి అలా పంపించేస్తారు. గాల్లోకి పంపించినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఏవైతే కొన్ని సూక్ష్మజీవులు అవి చచ్చిపోతుంటే ఏరోబిక్ బ్యాక్టీరియా పెరుగుతుంటుంది. సూర్యరశ్మికి దాంట్లో ఉండే జీవులు చనిపోతుంటాయి కొన్ని, అంటే హాని కలిగించేటువంటి జీవులు. ఏరేషన్ తర్వాత క్లోరినేషన్ అంటే క్లోరిన్ వాయువుని పంపించడం, లేదంటే క్లోరిన్ బిళ్ళని కలిపేస్తుంటారు. ఫలితంగా ఇంకా ఏమైనా హానికరమైనటువంటి సూక్ష్మజీవులు నుండి చనిపోతుంటాయి. తర్వాత క్లోరినేటెడ్ వాటర్ వచ్చేసి ఓవర్ ట్యాంక్స్ పంపించేస్తుంటారు. అక్కడ నుండి నెక్స్ట్ మన ఇల్లుకి కుళాయిల ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి చిన్న కోడ్ ఏంటంటే మా ఊరి దగ్గర చెరువు పక్కన ఉండేటువంటి హోటల్లో వడను ఏరి అంటే ఏరేషన్ కోరి ఓవర్గా తిన్నాను. జస్ట్ అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కుళాయి కింద చేతులు కడుక్కున్నట్టే సరిపోతుంది. మా ఊరిలో ఉండేటువంటి చెరువు పక్కన ఉండే హోటల్లో వడను కోరి ఓవర్గా తిని కుళాయి కింద చేతులు కడుక్కున్నాను. సో చెరువు, వడ అంటే వడపోత వస్తుంది, ఏరి కోరి అంటున్నాం కదా, ఏరేషన్, కోరి అంటే క్లోరినేషన్, అండ్ ఓవర్గా తిన్న అంటే ఓవర్ ట్యాంక్స్ అండ్ కుళాయి. సో ఇది సింపుల్ సీక్వెన్స్, అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సీక్వెన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో అలా ఏంటంటే మనకి ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తుండే చెరువులో నుండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఏంటంటే ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎందుకంటే భూగర్భ జలం ఏదైతుందో ఫ్లోరిన్ చేత కలుషితం అవుతున్నాయి. సో క్రింది వాటిల్లో ఈ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి బాధితులు ఎక్కువగా కనపడుతుంటారు. దీనికి కారణం ఏంటి అంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లోరిన్ చేత ఎక్కువగా కలుషితం కావడం. సో నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మరొక బాటమ్ లైన్ పాయింట్ చూసినట్టయితే నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులు. డయేరియా అంటే ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్ కావడం అనేవి. సో దానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా డయేరియా వ్యాధులుగా పరిగణిస్తుంటాం. లైక్ కలరా కావచ్చు, డీసెంట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకేనా? సో దానిలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. శాతం గుర్తుపెట్టుకోవాలి. సో 43% అనేది డెఫినెట్గా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు. ఎంత శాతం వ్యాధులు డయేరియా వ్యాధులు అంటారు? 43%. దట్స్ ఇట్. ఓకేనా? పాయింట్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో అంటే గుర్తుపెట్టుకున్నంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం లేదు. రైట్. మన ప్రాంతంలో వరుసగా 4 లేదా 5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. సో ఈ యొక్క డ్యూరేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల పాటు వర్షం కురవనట్లయితే కరువు అనేది ఏర్పడుతుందంటే 4 నుండి 5 సంవత్సరాలు. సో దట్స్ ఇట్. ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా తీవ్రమైన కరువును ఎదుర్కొంది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కరువుకు గురి అయ్యేటువంటి జిల్లా ఏదంటే మహబూబ్నగర్ జిల్లా. గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. రైట్. ఇక్కడ రైట్ సైడ్ కాలంలో చూసినట్లయితే పెద్దగా ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ బాటమ్ లైన్ ఒకసారి చూద్దామండి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సంభవించే మరణాల్లో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. గమనించండి ఇక్కడ. సో అంటే వాటర్ పొల్యూషన్ ఎంత డేంజర్ అనేది అర్థమవుతూ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో సంభవించేటువంటి 98% మరణాలు నీటి కలుషితం వల్ల జరుగుతూ ఉంటుందనేసి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
రైట్, ఇక్కడ వరదల గురించి కొంత ఇచ్చాడు. సో అంత అవసరం ఏం లేదు దానికంటే జనరల్గా ఉంది పాయింట్ మ్యాటర్ అంతా కూడా. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం వల్ల కరువులు అంటే ఇక్కడ చూడండి వర్షపు నీరు ఏదైతే పడుతూ ఉంటుందో సో మరి దాన్ని ఇంకుడు గుంతలా లేకుంటే ఇంకుడు చెరువులో పెట్టేసి వాటిని స్టోర్ చేసినట్టయితే భూగర్భ జలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ నీటిని వెలికి తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అలా వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోతే అంటే నిల్వ చేసుకోలేకపోయినట్లయితే జనరల్గా కరువుకు అది ఒక కారణం, వన్ ఆఫ్ ది రీజన్స్ తప్ప అదే కారణం కాదు. వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే కరువును కొంతవరకు అరికట్టవచ్చు అని చెప్తున్నాడు. సో పెద్ద పెద్ద రిజర్వాయర్సా లేకుంటే ట్యాంక్సా లేకుంటే ఇంకుడు చెరువుల ఇంకుడు గుంతలా ఎక్కడోక్కడ మొత్తానికి అయితే నిల్వ చేసుకుంటుంటే కరువును కొంతవరకు నివారించవచ్చు అన్నట్టుగా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లైన్ అయితే చూద్దాం ఒకటి. రైట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు అవసరం అవుతుంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ నివేదిక ప్రకారం చూసినట్లయితే ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం ఎంత పరిమాణంలో నీరు అవసరం అవుతుందని అడుగుతుంటాడు. 50 లీటర్లు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ యూనిట్ వచ్చేసి సాధారణ విద్యుత్ వలయాలు. సో సాధారణ విద్యుత్ వలయం అంటే ఏంటి? విద్యుత్ ప్రవహించేటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని విద్యుత్ వలయంగా చెప్తూ ఉంటుంటాం. రైట్, ఇక్కడ ఘటము అంటే జనరల్గా మనకు ఉండేటువంటి డ్రై సెల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఘటము అంటాం తెలుగులో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సెల్ అంటే మామూలుగా వాచెస్లో ఉపయోగించేది కావచ్చు, లేదంటే టార్చ్ లైట్లో ఉపయోగించేటువంటి సెల్ ఏదైతే ఉందో దాన్ని ఘటంగా చెప్తూ ఉంటాము. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఘటం అంటే ఏంటో మీకు తెలియాలి, దట్స్ ఇట్. ఘటం అని అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. అండ్ ఘటం అనేది ఒక స్తూపాకార అంటే ఇక్కడ ఘటానికి ఇది మొత్తం కూడా స్తూపాకారం అంటే ఇలా సిలిండర్ మాదిరిగా ఉంటుంది. ఒక స్తూపాకార లోహ పాత్ర ఉంటుంది. దానిలో వచ్చేసి రసాయన పదార్థాలు ఉంటాయి. సో దానిలో ఉండేటువంటి రసాయన పదార్థాలు కావచ్చు కార్బన్ కడ్డీ వల్ల అది బరువుగా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఘటం బరువుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అడగవచ్చు. సో దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. దీనిలో మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుందండి. సో ఇలా ఘటం ఉన్నట్లయితే ఇది ఘటం అనుకున్నట్లయితే మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఇలా ఉంటుంది. సో ఈ కార్బన్ కడ్డీ పైన ఏంటంటే ఒక లోహపు టోపీ లాంటి నిర్మాణం కూడా ఉంటుంది. మధ్యలో కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని చివరన కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉబ్బెత్తు భాగం పైన ఒక లోహ బిల్లతో మూసి ఉంటుంది. స్తూపాకార పాత్ర మొత్తం కూడా సీలు చేయబడి ఉంటుంది. సో లోపల మొత్తం కెమికల్స్ ఉంటే మొత్తం కూడా కంప్లీట్గా మనం చుట్టూ దాన్ని చూసినట్టు దాని చుట్టూ కూడా రేక్ అనేది కనపడుతుంది. కాబట్టి దాన్ని సీల్ చేసిందిగా చెప్తూ ఉంటాం అన్నట్టు. రైట్, బాటమ్ లైన్ చూసినట్టు ఇక్కడ థేల్స్ ఆఫ్ మెలిస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. థేల్స్ ఆఫ్ మెలిస్ అనేటువంటి గ్రీక్ శాస్త్రవేత్త స్థిర విద్యుత్తు కనుగొన్నారు. ఇక్కడ విద్యుత్ వేరు స్థిర విద్యుత్ వేరు గమనించాలి. సో క్వశ్చన్లో స్థిర విద్యుత్ కనుగొన్నది ఎవరు అన్నప్పుడు థేల్స్ ఆఫ్ మెలిస్ అని పెట్టాలి. మళ్ళీ విద్యుత్ అన్నప్పుడు వేరే వస్తుంటారు సైంటిస్ట్ కదా. సో ఇది ఇక్కడ కంపల్సరీ గమనించండి. స్థిర విద్యుత్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే గ్రీక్ దేశానికి చెందిన థేల్స్ ఆఫ్ మెలిస్, అదొకటి గుర్తుపెట్టుకోండి బాటమ్ లైన్లో. అండ్ ఇక్కడ ఘటం యొక్క 2 ధ్రువాలు ఒకే తీగతో కలపకూడదు. ఘటం యొక్క 2 ధ్రువాలను ఒకే తీగతో కలపకూడదు అని అన్నాడు. ఇక్కడ ఏంటి అని చూసినట్టయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అనుకుందాం. సో నిపోనో ఎవరిడీనో ఏదో ఒక సెల్ అనుకుందామండి. సో దీన్ని ధ్రువాలు అంటే ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణం ఎప్పుడైనా పాజిటివ్ అవుతుంది గమనించాలి. ఏదైనా ఘటన తీసుకున్నప్పుడు దానిపైన ఉబ్బెత్తుగా ఉండేటువంటి భాగం ఏదైతుందో అది పాజిటివ్ టెర్మినల్ అవుతుంది, అంటే ధనధ్రువం అవుతూ ఉంటుంది. సో దానికి ఆపోజిట్గా ఏదైతే ఉంటుందో దీన్ని నెగిటివ్ టెర్మినల్ అంటాం. మీరు ఒకసారి సెల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి తీసుకొని మీరు ఇంట్లో ఉన్నట్లయితే. సో పైన పాజిటివ్ ఉంటుంది, కింద నెగిటివ్ ఉంటుంది. ఈ 2 ధ్రువాలు ఎప్పుడు కూడా ఒక తీగతోటి ఇలా కలపకూడదు. కలిపితే సెల్ కదా ఫినిష్. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకో, ఒక్కోసారి స్టేట్మెంట్స్లో అడగవచ్చు. సో ఘటం యొక్క 2 ధ్రువాలను ఒకే తీగతో కలపకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వెలిగించాలి, ఇక్కడ నుండి ఒక తీగ ఇక్కడ నుండి తీగ, ఇవి 2 కలిపేసి లైట్కి పెట్టినట్టయితే లైట్ వెలుగుతూ ఉంటుంది. సో అంతే తప్ప దీన్ని డైరెక్ట్ కలిపినట్లయితే ఆ సెల్లో ఉండేటువంటి రసాయన పదార్థ చర్యలు మొత్తం కూడా కాలిపోతూ ఉంటాయి. రైట్, బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి నిర్మాణం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ఫిలమెంట్ అంటాం. ఇక్కడ బల్బు యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇది బల్బు అనుకున్నట్లయితే మనకు తెలిసిందే కదా. బల్బులో సన్నని స్ప్రింగ్ వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఫిలమెంట్ అంటాం. జనరల్గా వెలుగునిచ్చేటువంటి భాగం ఇదే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం అవసరం లేదు. అది టంగ్స్టన్ అనేటువంటి లోహం చేత తయారు చేయబడి ఉంటుంది. బల్బ్ వచ్చేసి థామస్ అల్వా ఎడిసన్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. సో ఆ థామస్ అల్వా ఎడిసన్ అనే సైంటిస్ట్ కేవలం బల్బే కాదు, బల్బ్తో పాటుగా ఒక 1000 కొత్త అంశాలను కనుగొనడం జరిగింది. రైట్, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. విలియం బర్డ్స్ అనేటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తు కనుగొన్నాడు. ఇంతకుముందు స్థిర విద్యుత్ వచ్చింది కదా, ఇక్కడ విద్యుత్ అండి. గమనించండి, ఇక్కడ విద్యుత్ అన్నప్పుడు ఏం పెట్టాలి మనం? విలియం బర్డ్స్ పెట్టాలి. ఓకేనా, గమనించండి. విలియం బర్డ్స్ వచ్చేసి విద్యుత్ కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దాన్ని హ్యూమర్ అనేసి పేరు పెట్టాడు. సో హ్యూమర్ అంటే జనరల్ అంటే కదిలే ప్రవాహం లాంటిది, జనరల్గా దాన్ని హ్యూమర్ అంటూ ఉంటాం గ్రీక్ భాషలో. కాబట్టి ఏంటంటే ఇది కదిలే ప్రవాహం లాంటిది కాబట్టి దీన్ని హ్యూమర్ అనేసి పేరు పెట్టడం జరిగింది. సో విద్యుత్కి హ్యూమర్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? విలియం బర్డ్స్. ఓకేనా, విద్యుత్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విలియం బర్డ్స్.
ఓకేనా. విద్యుత్ హ్యూమర్గా పిలిచిన లేకుంటే సంబోధించిన శాస్త్రవేత్త ఎవరు? విలియం బర్డ్స్. విద్యుత్ కనుగొన్న శాస్త్రవేత్త విలియం బర్డ్. సో అలా ఉంటుంది అక్కడ క్వశ్చన్ చేయడానికి. సో లేకుంటే విలియం బర్డ్ విద్యుత్ని ఏమని పిలిచాడు? హ్యూమర్ అని పిలిచాడు. ఇలా క్వశ్చన్ 3-4 రకాలుగా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది, గమనించండి. రైట్, ఇక్కడ ఒక్కోసారి డయాగ్రామ్స్ కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ గమనించండి, మన కంపల్సరీ ఏంటంటే ఒక బల్బు వెలగాలంటే ధనధ్రువం నుండి ఒక తీగ రావాలి, రుణధ్రువం నుండి ఒక తీగ రావాలి. అండ్ బల్బు కూడా 2 టర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. ఒక ధ్రువం నుంచి వచ్చింది కంపల్సరీ ఎక్కడ కలవాలంటే ఈ బల్బు యొక్క ధనధ్రువానికి ఒకటి, ఇక్కడ నుంచి వచ్చిన రుణధ్రువానికి కలిస్తేనే బల్బు అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఛాన్సులు ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ ఛాన్సులు కట్ అయిపోయింది, వెలగదు. సో ఎందుకంటే ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చి బల్బు వెలుగుతుందా వెలగదా అంటాడు. ఇక్కడ వెలుగుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మొత్తం కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ అదేవిధంగా 2 కూడా తీగలు బల్బుకు తగిలాయి, ఇక్కడ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, బల్బుకు తగిలి ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వలయం కట్ అయిపోయింది, ఇది కూడా ఇక్కడ కట్ అయిపోయింది. సో వలయం అంటే ఇలా సైకిల్ లాగా ఉండాలండి, ఎక్కడ కూడా డిస్కనెక్షన్ ఉండకూడదు. ఉన్నట్లయితే వెలగదు. ఇక్కడ డిస్కనెక్షన్ ఉంది, ఇక్కడ ఒక డిస్కనెక్ట్ అయింది, కాబట్టి వెలగదు అనమాట, గమనించండి. రైట్, ఇంకా రైట్ సైడ్ కాలంలో చూసినట్లయితే రైట్, ఇక్కడ చూద్దాం, ఇంకేం లేదు. వలయం అంటే ఏంటి? వలయం అంటున్నాం కదా. వలయం అంటే ఏంటి అని చూసినట్లయితే సాధారణ విద్యుత్ వలయానికి ఒక ఘటం, ఒక బల్బు, సంధాన తీగలు ఉంటాయి. గమనించండి, ఇక్కడ సాధారణ విద్యుత్ వలయంలో ఏమేమి ఉంటాయని అడుగుతాడు. సాధారణ విద్యుత్ వలయంలో ఏమేమి ఉంటాయి అంటాడు. ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? సో ఒక ఘటము అంటే ఏంటి? బ్యాటరీ ఉంది, ఒక ఘటం ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఘటాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ విద్యుత్ జనకము అంటున్నాం. విద్యుత్ జనకం అంటే ఏంటి? ఇక్కడ నుండే కరెంటు పుడుతుంది కాబట్టి దీన్ని విద్యుత్ జనిస్తుంది, పుడుతూ ఉంది కాబట్టి విద్యుత్ జనకం అంటాం. అదేవిధంగా ఒక బల్బు ఉంటుందండి, ఒక బల్బు ఉంటుంది, ఓకేనా, ఒక బల్బు ఉంటుంది. సో ఇది క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే సింపుల్గా సాధారణ విద్యుత్ వలయంలో ఏమేమి ఉంటాయంటాడు. ఒక ఘటం ఉంటుంది, లేదంటే విద్యుత్ జనకం అంటాడు. ఘటం అనుకుని ఒకసారి విద్యుత్ జనకం అంటుంటాడు. విద్యుత్ జనకం ఉంటుంది, ఒక బల్బు ఉంటుంది, అదేవిధంగా సంధాన తీగలు, సంధానం అంటే కలపడం, కలిపేటువంటి తీగలు ఉంటాయి. ఇది సింపుల్ సర్క్యూట్లో ఉంటుంది, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉండేటువంటి అంశాలు అన్నమాట. సాధారణ విద్యుత్ వలయంలో ఉండేటువంటి అంశాలు ఏంటి అంటాడు. ఒక ఘటము, ఒక బల్బు, సంధాన తీగలు. గమనించాలి, వలయం ద్వారా విద్యుత్ ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఇంపార్టెంట్ ఇది కూడా. సో వలయం ద్వారా అంటే ఇక్కడ నుండి ఇది పాజిటివ్ టర్మినల్, ఇది నెగిటివ్ టర్మినల్, ధనధ్రువం, అదేవిధంగా రుణధ్రువం అని చెప్పుకున్నాం. ఇక్కడ నుండి కరెంటు ఇలా ప్రవహించేసి బల్బులోకి వెళ్ళి వెలుగుతుంది. అండ్ ఇక్కడ నుండి వచ్చేసి మళ్ళీ నెగిటివ్ టర్మినల్లో దీంట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుందండి, ఓకేనా. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఒక విద్యుత్ జనకం నుండి ఎప్పుడైనా సరే, ఒక విద్యుత్ జనకం నుండి ధనధ్రువం నుండి విద్యుత్ ప్రవహించేసి తిరిగి రుణధ్రువం నుండి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మధ్యలో బల్బు కావచ్చు, లేకుంటే అయర్న్ బాక్స్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, దాని ద్వారా ప్రయాణించాడు. అది ఏ పర్పస్లో అయితే ఉపయోగించామో ఆ పర్పస్లో అక్కడ మనకి ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని ధనధ్రువం అని, దాని క్రింది భాగాన్ని రుణధ్రువం అంటాం. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి, సైంటిస్ట్ పేరు వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. ఇక్కడ విద్యుత్ గురించి 3 సైంటిస్టులు వచ్చారు. ఒకటి ఏంటంటే స్థిర విద్యుత్ని కనుగొన్నది ఎవరు, సాధారణ విద్యుత్ని కనుగొన్నది ఎవరు, విద్యుత్ హ్యూమన్ అని పిలిచింది ఎవరు, అదేవిధంగా విద్యుత్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయని చెప్పింది ఎవరు. సో ఇక 3 సైంటిస్టులు వచ్చారు కదా, ఈ 3 సైంటిస్టుల పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, స్విచ్ అంటే ఏంటి? స్విచ్ మనకు సాధారణంగా కనబడుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఏదైనా ఒకదాన్ని ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, అంటే విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించాలన్నా లేకుంటే కట్ చేయాలన్నా మనకు ఉపయోగించేటువంటి పరికరం ఏంటంటే స్విచ్. సో స్విచ్ యొక్క సింబల్ ఇలా చూస్తుంటామండి. సో మీరు ఎక్కడైనా రిమోట్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఆ మొబైల్ బటన్స్ పైన కావచ్చు, ఈ సింబల్ కనపడుతుంది. స్విచ్ సింబల్ అనగానే ఇలా కనపడుతుంది. 1 అంటేనేమో ఆన్, 0 అంటేనేమో ఆఫ్ అనమాట. అందుకని స్విచ్ యొక్క సింబల్ ఇలా కనపడుతుంది, గమనించండి. రైట్, విద్యుత్ ప్రవహించడానికి లేదా ఆపడానికి స్విచ్ను వాడు. స్విచ్ యొక్క ఉపయోగం గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. విద్యుత్ ప్రవహించడానికి లేదంటే విద్యుత్ను ఆపివేయడానికి స్విచ్లను వాడుతాం. లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే విద్యుత్ వలయం పూర్తి కావడానికి, లేకుంటే విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడం కోసం స్విచ్లను వాడుతూ ఉంటాం. అంటే ఆ వలయం తెరుచుకోవడానికి, మూయడానికి స్విచ్ అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం ఉంది. స్విచ్ని ఇంకొక పదంతో ఇక్కడ మనకు స్విచ్కి ఇంకొక పదం కనపడుతుంది, మీటా అనేటువంటి పదం కూడా కనపడుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చిన్న పిన్ ఏదైతే ఉందో సేఫ్టీ పిన్ అనేది స్విచ్ లాగా ఉపయోగించారు. దీన్ని ఎప్పుడైతే ఇక్కడ దీనికి ఆనిస్తూ ఉంటామో సో ఇమ్మీడియట్గా మనకి ఇది సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో పాజిటివ్ టెర్మినల్ నుండి ఇలా విద్యుత్ వచ్చేస్తుంది, బల్బులోకి పోతుంది, వెలుగుతుంది. సో వెలగదండి, అంటే ఇది ఇట్లా కంప్లీట్ అయ్యి ఇక్కడికి పోతేనే వెలుగుతుంది అనమాట. ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా ఆఫ్ ఉందనుకోండి, అంటే ఈ మళ్ళీ దీని ద్వారా విద్యుత్ ప్రవహిస్తేనే ఇది వెలుగుతూ ఉంటుంది.
సో ఇక్కడికి వచ్చి సాగిపోతుంది ఇక్కడ విద్యుత్. సో కాబట్టి ఏంటి, ఇది వెలగదు. సో ఎప్పుడైతే దీన్ని ఇలా అన్నామో ఇక్కడ నుంచి విద్యుత్ ఇలా వచ్చేసి ఈ తీగ నుండి మళ్ళీ నెగిటివ్ టెర్మినల్ నుండి మళ్ళీ ఘటంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ అది అనేది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సేఫ్టీ పిన్ ఏదో స్విచ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇతర విద్యుత్ పరికరాలకు, రైట్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇతర విద్యుత్ పరికరాలకు విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ ఆపివేసేలా లేదంటే ప్రవహించేలా చేస్తుంది. ఇక్కడ గమనించాలి, విద్యుత్ పరికరాలకు విద్యుత్ ప్రవాహాన్ని అంటే ప్రవహించేలా లేదంటే ఆఫ్ చేసేలా చేసేటువంటి విద్యుత్ పరికరం ఏంటి అంటాడు. స్విచ్ లేదంటే మీటర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. విద్యుత్ని కరెంట్ అన్నారు, విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విద్యుత్ని కరెంటు అనరు, విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు, గమనించాలి. నెక్స్ట్, లూయి గాల్వన్ అనేటువంటి ఇటలీ సైంటిస్ట్ ఏం చేస్తారు, చనిపోయిన కప్ప కాళ్ళకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లోహ పలకలు అది ఏం అవసరం లేదు, మనకు జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు, లూయి గాల్వన్. సో దేనిపైన ప్రయోగాలు చేశాడు, చనిపోయిన కప్ప పైన ప్రయోగాలు చేశాడు. ఓకేనా, అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఏ జంతువు పైన లేకుంటే ఏ జీవి పైన ప్రయోగాలు చేయడం ద్వారా జంతువుల్లో కరెంటు ప్రవహిస్తుంది అంటే విద్యుత్ ఉంటుందని కనుగొన్నారంటే కప్ప పైన. దట్స్ ఇట్. సో అక్కడ సైంటిస్ట్ పేరు, కప్ప, జంతువుల దేహంలో విద్యుత్, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ టార్చ్ లైట్ స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ టార్చ్ లైట్ అనేది ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 2 ఘటాలు. సో కంపల్సరీ ఒక ఘటం యొక్క పాజిటివ్ టర్మినల్ అయితే ఇంకో ఘటం యొక్క నెగిటివ్ టర్మినల్ కంపల్సరీ టచ్లో ఉండాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా వెనక స్ప్రింగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ టార్చ్ లైట్ ఉండేటువంటి భాగాలు గమనించండి ఒకసారి. రాగి తీగ, స్విచ్, స్ప్రింగ్, స్థూపాకార గొట్టం బయట వైపు ఉంటుంది, అదేవిధంగా ఘటాలు ఉంటాయి అండ్ బల్బ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కాన్కేవ్ డోమ్ ఒకటి ఉంటుంది అండ్ గాజు మూత ముందు కనపడుతుంది. ఆ భాగాలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. జనరల్గా మనం ఏంటంటే స్ప్రింగ్ని అంతగా ఫోకస్ చేయం, స్ప్రింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా స్విచ్, రాగి తీగ, ఘటాలు, బల్బ్ ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ టార్చ్ లైట్లో ఒక స్థూపాకార గొట్టం, ఘటం, బల్బ్ ఇక్కడ గమనించాలి ఒకసారి. టార్చ్ లైట్లో ఉండేటువంటి భాగాలు ఒక లిస్ట్ అయితే ఇచ్చాడు, ఆ లిస్ట్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒక స్థూపాకారపు గొట్టం, ఘటం, బల్బు, స్విచ్, గాజు మూత మరియు లోహపు స్ప్రింగ్ ఉంటాయి కంపల్సరీ. ఇవి ఇక్కడ మనకి ఏవైతే 5 భాగాలు ఇచ్చాడో, 6 భాగాలు ఇచ్చాడో, 5 భాగాలు కదా, 6 ఇచ్చాడు, రైట్, 6 ఇచ్చాడు కదా, ఈ 6 తప్పకుండా గుర్తుపెట్టుకోండి. టార్చ్ లైట్లో ఉండేటువంటి భాగాలు ఆన్ చేయగానే ఏంటంటే వలయం అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆఫ్ చేస్తుంటామో ఆ వలయం అనేది ఓపెన్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే విద్యుత్ వలయం అనేది తెరుచుకుంటుందో అప్పుడు ఏంటంటే విద్యుత్ పరికరాలు పని చేయవు గుర్తుపెట్టుకోండి, పని చేయవు. ఎప్పుడైతే విద్యుత్ వలయం క్లోజ్ అవుతుందో, మూసుకొని ఉంటుందో అప్పుడు మాత్రమే పని చేస్తాయి కంపల్సరీ గుర్తుపెట్టుకోలేదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఇటు రైట్ సైడ్ చూసినట్టయితే మనకి విద్యుత్ వాహకాలు, బంధకాలు అని ఇచ్చాడండి. వెరీ సింపుల్. ఇక్కడ విద్యుత్ వాహకాలు, అదేవిధంగా విద్యుత్ బంధకాలు అంటే ఏంటంటే, విద్యుత్ వాహకాలు అంటే ఏవైతే వస్తువులు లేకుంటే ఏవైతే పదార్థాలు తమ గుండా విద్యుత్ను ప్రవహించేటట్లుగా చేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటాం. అదేవిధంగా విద్యుత్ బంధకాలు అంటే ఏంటంటే ఏవైతే పదార్థాలు తమ గుండా విద్యుత్ను ప్రవహించనీయవో వాటిని విద్యుత్ బంధకాలు అంటాం. ఉదాహరణకు ప్లాస్టిక్ పెన్ ఉంది. ఈ ప్లాస్టిక్ పెన్ ఉంది, ఇది తీసుకెళ్ళేసి నేను కరెంట్ బోర్డులో పెడితే షాక్ కొడుతుందంటే కొట్టదు. అదేవిధంగా స్లిప్పర్స్ వేసుకున్నాను, కరెంటు ప్రవహించేటువంటి వైర్ పైన కాలు పెట్టాను, షాక్ కొట్టదు. ఓకేనా. సో అదే ఒక ఐరన్ లేదంటే ఒక ఇనుప ముక్క తీసుకొని ఏదైనా వైర్కి ఇలా తగిలించాను ఏమవుతుందంటే షాక్ కొడుతుంది. అంటే ఆ ఇనుప ముక్క తన గుండా విద్యుత్ని తీసుకొని మళ్ళీ మన బాడీలో పాస్ చేస్తున్నట్టు షాక్ కొడుతూ ఉంటుంది. సో అదే ఒక రబ్బర్ గ్లౌజ్ వేసుకొని తీగని పట్టుకొని రబ్బర్ ఏం చేస్తుంది, విద్యుత్ తన గుండా ప్రవహించనీయదు కాబట్టి మనకు షాక్ రాదు. సో ఇలా ఏ వస్తువులు లేదంటే ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ను ప్రవహింపజేనిస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటాము. ఏవైతే వస్తువులు లేదంటే ఏవైతే పదార్థాలు తమ గుండా విద్యుత్ ప్రవహించనీయవో వాటిని విద్యుత్ బంధకాలుగా చెప్పుకుంటాం. రైట్. కంపల్సరీ ఇవి 2 వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, విద్యుత్ వాహకాలు, బంధకాలు. సో కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్ అంటూ ఉంటాం. అండ్ ఇక్కడ వన్ మోర్ సైంటిస్ట్ అయితే మనకు కనపడుతుంది, హాన్స్ ఎయిర్ స్టడ్ అనేటువంటి డానిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి, హాన్స్ ఎయిర్
హాన్స్ ఐర్ స్టడ్ అనేటువంటి డానిష్ శాస్త్రవేత్త. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. సో విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అని డైరెక్ట్గా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. ఆ బాటమ్ లైన్లో ఉండేటువంటి ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్. విద్యుత్ తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటాము. విద్యుత్ తమ గుండా ప్రవహింపనీయని పదార్థాన్ని విద్యుత్ బంధకాలు అంటాం అనమాట. ఓకేనా. అండ్ మైకెల్ ఫారడే అనేటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటార్ని కనుగొన్నాడు. సో ఇక్కడ చాలా విద్యుత్ సంబంధించినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు వచ్చారు. దీంట్లో అనేక మంది శాస్త్రవేత్తల పేరు గుర్తుపెట్టుకోండి. మైకెల్ ఫారడే అనేటువంటి భౌతిక రసాయన శాస్త్రం మొట్టమొదటిసారిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. విద్యుత్ మోటార్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటాడు. ఎవరండి? మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్. అండ్ ఇంకా వచ్చేసి బల్బు కథ గురించి ఇచ్చాడు. మనకు తెలిసిందే. బల్బుని కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోండి. థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ చాలా రకాల ప్రయోగాలు చేశాడు. సో దాదాపుగా 1000 కొత్త పరికరాలని, అంటే కొత్త వస్తువులు, కొత్త ఇన్వెన్షన్స్ ఉన్నాయి తన దగ్గర. సో థామస్ అల్వా ఎడిసన్. అండ్ ఇక్కడ ఒకసారి థామస్ అల్వా ఎడిసన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటనేది. థామస్ అల్వా ఎడిసన్ తన జీవితకాలంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. సో మోర్ దెన్ మనకు తెలిసింది ఒక్కటే ఏంటి, బల్బు మాత్రమే కనిపెట్టాడు అనుకున్నా కదా. సో బల్బుతో పాటు ఇంకొక 1000 ఆవిష్కరణలు చేశారంట తను. ఓకేనా. అండ్ ఇక్కడ బల్బు వెలగడానికి కారణం ఏంటి అంటే, దాంట్లో ప్రజెంట్ మనం యూజ్ చేసే టంగ్స్టన్ అండి. కానీ ఆ టంగ్స్టన్ లోహం కంటే ముందు అనేక రకాల పదార్థాలని వాడి ఫిలమెంట్ తయారు చేయడానికి ట్రై చేశారు. సో ఎప్పుడు చేసినా కానీ ఫెయిల్ కావడం, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండడం, అలాంటివి చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా తను యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి, ఫిలమెంట్ లాగా బల్బ్లో అని చూసినట్టయితే ప్లాటినంను ఉపయోగించాడు. సో కానీ కొన్ని సెకండ్లే అది వెలిగిందండి, తర్వాత మాడిపోయింది, అంటే ఎగిరిపోయింది అది. సో తర్వాత ప్లాటినం చుట్టూ ఉండేటువంటి ఆ బల్బ్లో ఉండే గాలిని తీసేశాడు. గాలిని తీసేసిన తర్వాత దాదాపు ఒక 8 నిమిషాలు వెలిగింది అది. ఓకేనా. ప్లాటినంని ఉపయోగించాడు, ప్లాటినం మెటల్ని ఫిలమెంట్లో ఉపయోగించాడు. 8 నిమిషాలు దాని చుట్టూ ఉండే గాలి తీసేయడం మాత్రం 8 నిమిషాలు వెలిగింది. తర్వాత మళ్ళీ ఎగిరిపోయిందండి. అండ్ దాని తర్వాత వచ్చేసి మసిపూసినటువంటి నూలు దారం. సో మనకి ఏదైతే కాటన్ అది ఉంటుంది కదా, నూలు దారం, కాటన్ థ్రెడ్. సో దాన్ని కూడా ఫిలమెంట్గా ఉపయోగించాడు. కానీ పూసిన నూలు దారం అండి. సో ఉపయోగించి ఫిలమెంట్గా వాడాడు. ఇది దాదాపుగా 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. సో ఇక్కడ ఒక్కసారి తను ఉపయోగించిన మెటీరియల్ సీక్వెన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్లాటినం ఉపయోగించాడు, అంటే దాని చుట్టూ గాలి ఉంది. తర్వాత ప్లాటినం, దాని చుట్టూ గాలి లేకుండా, ఇది వచ్చేసి మనకేంటి కొన్ని సెకండ్లే, ఇది వచ్చేసి 8 నిమిషాలు. తర్వాత మసిపూసిన నూలు దారాన్ని ఉపయోగించాడు. సో ఇది మాత్రం దాదాపుగా 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. సో సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అండ్ మైకెల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ని కూడా కనుగొన్నాడు. సో ఆల్రెడీ మైకెల్ ఫారడే గురించి ఇంతకుముందు పాయింట్ వచ్చిందిగా. రైట్. తర్వాత వచ్చేసి వెదురు తీగల్ని ఫిలమెంట్గా యూజ్ చేశాడు. ఫస్ట్ ప్లాటినం, తర్వాత మసిపూసి నూలు దారం, తర్వాత వచ్చేసి వెదురు తీగల్ని కూడా ఫిలమెంట్గా ఉపయోగించాడు. సో వెదురు తీగల్ని ఫిలమెంట్గా ఉపయోగించినప్పుడు మాత్రం చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. సో తర్వాత దూదిని ఫిలమెంట్గా ఉపయోగించేసి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ అనేది కొంచెం టిపికల్గా తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్రింది వాటిలో దీనిని ఫిలమెంట్గా ఉపయోగించినప్పుడు ఎక్కువ కాలం, అంటే ఎప్పుడైతే మైకెల్ ఫారడే అంటున్నాను, మనకు థామస్ అల్వా ఎడిసన్ ప్రయోగాల్లో భాగంగా క్రింది వాటిలో ఏ పదార్థాన్ని ఫిలమెంట్గా ఉపయోగించినప్పుడు ఎక్కువ కాలం వెలిగింది అంటాడు. సో ఏంటి, వెదురు తీగలు వస్తాయి, ప్లాటినం వస్తుంది, మసిపూసిన నూలు వస్తుంటుంది, నెక్స్ట్ దూదిని ఫిలమెంట్గా అంటాడు. సో అప్పుడు మనం ఏంటి, దూది అంటే వెంటనే కాలిపోతుంది అనుకుంటాం, కానీ దూదే ఎక్కువ రోజులుగా వెలిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ మనకేంటి, ఎందుకంటే మనకి ప్లాటినం అని పెట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది మెటల్ కాబట్టి ఏంటంటే, మెటల్ అయితే వెలుగు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది, ప్లస్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కాలిపోదు అనుకుంటాం కదా. సో అదే థాట్ ఉంటుంది మనకి. కానీ ఫస్ట్ దాని ఆర్డర్ ఏంటి అని చూసినట్టయితే ప్లాటినం, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లాటినం ఈజ్ లెస్సర్ దెన్ మసిపూసిన నూలు దారం, అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే వెదురు, అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే దూది. సో దూది ఎక్కువ కాలం అనేది, తర్వాత వెదురు తీగలు, అండ్ దెన్ మసిపూసిన నూలు, తర్వాత వచ్చేసి ప్లాటినం, చివరిగా ప్లాటినం అండి, అంటే తక్కువ కాలం మన్నుతూ ఉంటుంది అనమాట ఇది. సో ఈ సీక్వెన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ బాటమ్ లైన్ ఒకటే చూద్దామండి. ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనేటువంటి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ని నెలకొల్పడం జరిగింది. గమనించాలి, ఇక్కడ మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ని ఎక్కడ నెలకొల్పారు అంటే
ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనేటువంటి ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. పాయింట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. బాటమ్ లైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ఓకేనా. థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి, అదేమో ఇంగ్లాండ్, ఇక్కడేమో అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించింది ఎవరు ఇక్కడ? థామస్ అల్వా ఎడిసన్. ఓకేనా. అక్కడేమో ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అండి. ఓకేనా. ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకుని బాటమ్ లైన్స్ కూడా నెక్స్ట్ సెషన్లో మనము ఎలా కొలవాలో నేర్చుకుందాం అటువంటి యూనిట్ అయితే ఉంది, పెద్దగా ఉంది. సో దాంట్లో ఉండేది కూడా ఇంపార్టెంట్ ఏంటి అనేది అంటే ఫటాఫట్ చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం. రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.